చెప్పిందే కదా, నువ్వు చెప్పిందే గుర్తుందా? నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమని. ఏదేమైనా ఈ దగ్గర ఎప్పటికీ దూరం కానివ్వను. హాయ్ జాను. హాయ్. సుమా ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి. సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది. ఎవరు కొన్నారు? నానా. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరి ఇంకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా? జాను చాక్లెట్. బాగుందా చాక్లెట్? బాగుంది. ఎవరిచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న? రావా పైకి. పైన వడియాలేమో ఆరబెట్టినావా? ఇదేంటి రాళ్ళు కూడా పెట్టానే. హెల్ప్ చేయాలా? ఎలే ముందులే, లుంగి సరి చేసుకో. మీ బస్తీలా నీ గురించి చాలా మంచి చెప్తారు. అవును, నీకు ఇంకా పెళ్ళెందుకు కాలే? అంటే ఎవరైనా ఉన్నారా అని. నువ్వేమనుకోకపోతే ఒకటి అడగనా? ఏంటి? ఎలా తట్టుకుంటావు? సిగ్గుందా నీకు? దేనికి? దేనికా? అయ్యా అదే జాలేసి అడిగినా. ఆడైతేంది మొగ్గైతేంది, కోరికలు అయితే ఉంటాయి కదా. నిజంగానే జాలేసి అడిగినా. సరిత, ఇవాళ నిజంగా నీకోసమే వచ్చిన. అవును, మొన్న ఏమైనా ఫీల్ అయినావా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరైనా చూస్తే బాగోదు. అంటే ఎవరు చూడకపోతే పర్లేదా? వెళ్ళు. సరిత, నాకెందుకు? నీకోసమే. కళ్ళెందుకు మూసుకున్నావు? నువ్వు కళ్ళెందుకు మూసుకుంటావో నాకు తెలుసు, నేనెందుకు చూస్తానో నీకు తెలుసు. ఇష్టంతోనే కదా, తప్పేముంది? చైనాలో కరోనా వచ్చింది కదా, అందరు చచ్చిపోతురు. అది వచ్చినా నేను చస్తానో చావనో తెలియదు, కానీ నీ చూపులకు మాత్రం చచ్చిపోయినా. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు?
తగులుకుంటాడు ముసలి నా కొడుకు. భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు. ఏ సత్యం ఏంటి పడిపోయిందా? ఇప్పుడు మొన్న ఒక రోజు లంగా జాకెట్ వాటర్ ట్యాంక్ మీదకి విసిరేసిన. అవి అక్కడికి వెళ్ళాయి. ఏమో నాకేం తెలుసు. తీసివచ్చుగా. బయట వాళ్ళ లంగా జాకెట్ నేను ముట్టుకోను. సర్లే నిచ్చెన పట్టుకో. పట్టుకో. నిచ్చెన పట్టుకో. ఇంతకు మించి హద్దు దాటితే అది బలవంతమవుతుంది. అట్లా నాకు ఇష్టం లేదు. పువ్వు కోస్తేనే చెట్టుకు ఆనందం అంట. ఏదో జీవితం ఎంత చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది.